గురుకులం అనగానే మనకు ఎన్నో ఋషుల నాటి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు గురుకులం అంటే ఏంటో మనకు అందరికీ తెలిసి ఉంటుంది. ఏంటి అంటే ఆనాటి చదువుని కూడా గురుకులమే అనేది. ఆ గురుకులం అప్పటి నుంచి ఇక్కడి వరకు నడుస్తూనే వస్తున్నాయి. ఎంతోమందిని ప్రగతి బాటలో పయనించే విధంగా వాళ్ళు పంపుతూనే ఉన్నారు. అలాంటి ఒక గురుకులం ఇక్కడ ఎడపల్లి మండలంలోని గురుకులంలో మనం ఉన్నాము. ఇక్కడ మనతో ఈ గురుకులంకు సంబంధించిన ప్రిన్సిపల్ సుహాసిన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ గురుకులం గురించి ఆమె మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఈ గురుకులంలో అడ్మిషన్ తీసుకోవడానికి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మేడం? సార్, ఇది టీఆర్ఈఐ సొసైటీకి సంబంధించిన స్కూల్ సార్. ఈ గురుకులంలో అడ్మిషన్ కావాలి అంటే వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ 5th క్లాస్కి అయితే వేటీజీ సెట్, కాలేజ్కి అయితే మన టెట్ ఎగ్జామ్, మన కాలేజ్ ఎగ్జామ్ ఎంట్రన్స్ కండక్ట్ అవుతుంది స్టేట్ వైడ్లో, అది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ స్కూల్కి వచ్చి మొత్తం స్ట్రెంత్ ఎంత ఉంటుంది మేడం? ఇది 640 సార్. మీరు వచ్చినప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండేది? మేము వచ్చినప్పుడు కూడా ఇంచుమించు అంతే ఉంది సార్. 595 ఉంది, ఇప్పుడు 600 అబౌవ్ ఉంది. ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తారా మేడం? మనది ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ సార్. ఇది స్టేట్ వైడ్ ఉన్న అన్ని తెలంగాణ గురుకుల స్కూల్స్, మన టీఆర్ఈఐ సొసైటీలో ఉన్నవన్నీ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్సే. మనది కూడా ఇది ఇంగ్లీష్ మీడియం మాత్రమే. ఫ్యాకల్టీని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు? అంటే కాంట్రాక్ట్ బేసిక్లో ఫ్యాకల్టీని తీసుకుంటారా? తీసుకుంటే వాళ్ళకి శాలరీ ఎట్లా ఉంచిస్తారు? సార్, మనకి జనరల్గా టీఎస్పిఎస్సి నుంచి రెగ్యులర్ ఫ్యాకల్టీ రిక్రూట్ అవుతారు సార్. వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ త్రూ ఉండింది, తర్వాత బోర్డ్ నుంచి రిక్రూట్ అయ్యారు. సో ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాసెస్ అనమాట. యాజ్ ఫార్ యాజ్ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఈస్ కన్సర్న్డ్. మిగతా వాళ్ళని మనం ఒక కమిటీ వేస్తాము. మన సెక్రటరీ గారి నుంచి ఆర్డర్స్ వస్తాయి ఏ కమిటీని మనం కాన్స్టిట్యూట్ చేయాలి అని. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో హెడ్ ఉంటారు. సో ఆ కమిటీ మెంబర్స్ అందరితో మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ప్యానెల్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. దానికి పేపర్లో మేము నోటిఫికేషన్ ఇస్తాము, మీడియా ఛానల్స్ త్రూ అడ్వర్టైజ్ చేస్తాము. మనకు అవైలబుల్ ఉన్న అందరి స్టాఫ్ మెంబర్స్లో చాలా బెస్ట్గా పెర్ఫామ్ చేసిండ్రు ఒకటి, రెసిడెన్షియల్ డ్యూటీస్ చేయడానికి విల్లింగ్గా ఉన్న వాళ్ళు ఒకటి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఒకటి, అలా తీసుకొని 3 క్రైటీరియాస్లో ఎవరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళని మనం రిక్రూట్ చేస్తామన్నమాట. ఆల్ సాలరీస్ విల్ బీ క్రెడిటెడ్ టు దేర్ బ్యాంక్ అకౌంట్స్ ఓన్లీ. హాస్టల్ వసతి ఉందా మేడం? హాస్టల్ వసతి ఉంటే వాళ్ళని ఎట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు? అంటే హాస్టల్ ఎట్లా మూవ్మెంట్ చేస్తూ ఉంటారు? ఇది రెసిడెన్షియల్ స్కూల్ సార్. మనకి హాస్టల్ ఉంటుంది. స్కూల్ అయిపోయిన తర్వాత హాస్టల్ స్టార్ట్ అవుతాయి. దానికోసం ఒక మంచి మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ గురుకులాలు ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఆ మానిటరింగ్ సిస్టమ్ అన్నది ఉంది మన దగ్గర. దానికోసం హౌస్ టీచర్స్ ఉంటారు, క్లాస్ టీచర్ ఉంటారు, కేర్ స్టడీస్ ఉంటాయి, పీఈటీ గారు ఉంటారు, ప్రిన్సిపల్ ప్రత్యేక పర్యవేక్షణలో ఉంటారు. అట్లీస్ట్ 6 మెంబర్స్ మేము ఎవరైతే రెగ్యులర్ టీచర్స్ ఉన్నామో వాళ్ళు 2 కిలోమీటర్స్ పరిధిలోనే ఉంటాం. ఇక్కడ స్టాఫ్ క్వార్టర్స్ లేవు కాబట్టి ఏది మనకి ఎమర్జెన్సీస్ అవసరమైనా కూడా రెస్పాండ్ అవ్వడానికి మన మెడికల్ ఆఫీసర్ గారు ఉంటారు స్కూల్లోనే. వాళ్ళు కూడా గవర్నమెంట్ రిక్రూట్ అయ్యి ఉన్నారు మన దగ్గర, మిస్సెస్ ఆశా జ్యోతి. అండ్ మనకి మెడికల్ సపోర్ట్ ఉంటుంది బాగా. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ ఎమర్జెన్సీ అయినా కూడా రెస్పాండ్ అవ్వడానికి లోకల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అలర్ట్గా ఉంటారు. ఏ కాల్ వచ్చినా కూడా రెస్పాండ్ అవుతారు. సో ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ వైజ్ కానీ, హెల్త్ వైజ్ కానీ, సేఫ్టీ వైజ్ కానీ వీఆర్ ఇన్ వెరీ సేఫ్ జోన్. మేడం, అవుటింగ్ పార్స్ అంటే హాస్టల్ ఉంది కదా, హాస్టల్లో విద్యార్థినులు ఉంటారు. అంటే అవుటింగ్ ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా? తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళతో అవుటింగ్ ప్రాసెస్ ఏమన్నా పంపిస్తారా? ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? ఇన్ జనరల్ తల్లిదండ్రులతో కొద్దిసేపు అవుటింగ్ అన్నది మనం పర్మిట్ చెయ్యము. ఎందుకంటే వాళ్ళు బయట వెళ్ళి ప్రేమ అంటే ఆడపిల్లల్ని వదిలిపెట్టి ఉన్నందుకు ఆ పేరెంట్స్కి ఒక లాంటి ఎమోషన్స్ వస్తాయి. అది మేము అర్థం చేసుకోగలుగుతాం. అండ్ నేను కూడా బీయింగ్ ఎ పేరెంట్, పిల్లలకి దూరంగా ఉంటే ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, ఏదైనా తినిపించాలని ఉంటుంది, కాసేపు అట్లా బయటికి తీసుకెళ్లాలని ఉంటుంది. కాకపోతే అది ఏం జరుగుతుంది, బయట ఏదైనా తినేసి వచ్చినప్పుడు, అంటే ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు కానీ, బయట ఏదైనా అన్హైజీన్ ఫుడ్ తిన్నప్పుడు కానీ, లేదు అంటే ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర సఫిషియెంట్ ఫుడ్ ఉంటుంది, అది తిన్న తర్వాత పేరెంట్స్ వచ్చినప్పుడు ఎక్కువ తినడం వల్ల కానీ ఒక్కొక్కసారి పిల్లల్లో హెల్త్ ఇష్యూస్ అవుతాయి. సెకండ్, పేరెంట్స్ కాకుండా రిలేటివ్స్ వచ్చినప్పుడు బయటకు పంపడానికి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. సో యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ సొసైటీ ఒకసారి స్కూల్లోకి వచ్చారు అంటే వాళ్ళని కొన్ని గంటల కోసం బయటికి పంపడము అన్నది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి మెడికల్ చెకప్కి అయ్యి ఉంటే, ఏదైనా చాలా ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రెజెన్స్ అక్కడ అవసరము అనుకుంటే మాత్రం ఒక లెటర్ రాస్తే
మేము అంటే చాలా రేర్ కేసెస్లో సెకండ్ సండేస్ బయటికి పంపిస్తాము. లేదు అంటే మేము పేరెంట్స్ని ఏం సజెస్ట్ చేస్తాము అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి 2 days, మళ్ళీ తీసుకుని రండి అంటే ఇన్ అండ్ అవుట్ అక్కడ రికార్డ్ అవుతుంది లీవ్ లెటర్ రూపంలో, ఒకవేళ పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నదైతే. కానీ సెకండ్ సాటర్డే వచ్చిన ప్రతి పేరెంట్ పిల్లల్ని బయటికి తీసుకెళ్తాము అంటే అది చాలా ఇబ్బందికరం అవుతుంది, మనకి మేనేజ్మెంట్ కష్టం అవుతుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు చూడడం, ఆ పిల్లలు ఎలా ఉన్నారు అది చూడడానికి టైం సరిపోతుంది. ఇలా గేట్ బయటకు వెళ్ళే వాళ్ళ కోసం ఇంకా అడిషనల్గా మనం సూపర్విజన్ అవుతుంది. ఏదైనా పొరపాటు జరిగితే అందరం చాలా పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది అని కొంచెం ఈ విషయంలో మేము స్ట్రిక్ట్గానే ఉంటాం సార్, పిల్లల సేఫ్టీ దృష్ట్యా అంతే. అంటే ఈ చుట్టుప్రక్కల ఈ ఈ ఈ స్కూల్కు చుట్టుప్రక్కల పొలాలు ఉన్నాయి కదా మేడం, ఏదన్నా అంటే స్నేక్స్ కానీ అంటే విష పురుగు లాంటివి ఏమన్నా వచ్చి అంటే ఏమన్నా పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీగా హెల్త్ ఇష్యూ వస్తే ఎట్లా తీసుకెళ్తారు? అంటే ఎట్లా మీకు ఏమన్నా వెహికల్ ఎట్లాంటిది ఏదైనా ప్రొవైడ్ చేసిందా గవర్నమెంట్? ఎట్లా తీసుకెళ్తారు? సార్, పిల్లలకి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది మన దగ్గర ఉన్న హెల్త్ ఆఫీసర్ స్ట్రాంగ్గా ఉండడం. వీఆర్ వెరీ ఫార్చునేట్ ఇన్ దిస్ రిగార్డ్. మన దగ్గర ఉన్న హెల్త్ ఆఫీసర్ చాలా స్ట్రాంగ్. ఆవిడ ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. తొందరగా ఆవిడ కనిపెట్టగలుగుతారు, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలుగుతారు. సెకండ్, మన లోకల్లో ఉన్న మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా చాలా కోఆపరేటివ్ అనమాట. డిస్టిక్ లెవెల్లో కూడా మనకి చాలా మంచి సపోర్ట్ ఉంది. ఇంతకుముందు ఒక అమ్మాయికి ఆస్తమా వచ్చి, అంటే అమ్మాయికి ఇంటర్నల్గా హెల్త్ బాగాలేదు, పేరెంట్స్ మాకు ఆ విషయం దాచారు, చెప్పలేదు. అట్లా ఆ అమ్మాయి సిక్ అయ్యి మార్నింగ్ వచ్చిందే అమ్మాయి, నైటే ఆస్తమా అటాక్ అయిందనమాట. ఇంటికి ట్రీట్మెంట్ కోసమే తీసుకెళ్లారు, కానీ వాళ్ళు ఒక ఫంక్షన్ ఉందని చెప్పారనమాట మనకి. అట్లా చెప్పిన కేసులో కూడా నైట్ అవుతే కూడా మేమందరం ఇంతకుముందు కూడా చెప్పాను, జస్ట్ 2 kilometers 3 kilometers బోధన్ రేడియస్ వరకే మేమందరం రెగ్యులర్ స్టాఫ్ అవైలబుల్ ఉంటాం ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అటెండ్ అవ్వడానికి. ఇమ్మీడియట్గా తను రెస్పాండ్ అవుతుంది. తనకి పర్సనల్ వెహికల్ ఉంది, వెహికల్లోనే తను వచ్చేస్తుంది. మా అందరికీ కూడా పేరెంట్స్తో, గ్రామ పంచాయతీ మెంబర్స్ అందరితో, లోకల్లో ఉన్న వాళ్ళందరితో మేము చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. మా దగ్గర నుంచి ఒక అన్యూజువల్ టైంలో కాల్ వచ్చింది అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే పేరెంట్స్ కనీసం ఒక 50 members ఉంటారు సార్. అంటే అంబులెన్స్ కూడా అంత తొందరగా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మా పేరెంట్స్ కానీ స్టాఫ్ మెంబర్స్ కానీ అట్లా ఉంటాయి. చాలామంది స్టాఫ్ మెంబర్స్కి కార్స్ ఉన్నాయి, దే విల్ కమ్. గవర్నమెంట్ నుంచి కూడా మనం ఏదైనా వెహికల్ అరేంజ్ చేసాము, ఆటోలో వెళ్ళొచ్చాము, అంబులెన్స్ బుక్ చేసాము, ఏదైనా ఛార్జెస్ అయ్యాయి అంటే కూడా మనకి క్రెడిట్ చేస్తారు. మెడికల్ స్పెషల్ ట్రీట్మెంట్కి కూడా వాళ్ళకి సపరేట్ పేమెంట్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంఫర్టబుల్ యాజ్ ఫార్ యాజ్ ద గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్డ్, పేరెంట్స్ ఆర్ కన్సర్న్డ్, లోకల్ మెంబర్స్ ఆర్ కన్సర్న్డ్. మాకెప్పుడు అంటే రోడ్కి ఇది ఉండడం అన్నది మనకు చాలా ప్లస్ పాయింట్. ఇమీడియట్గా మనం రీచ్ అవుతాము. బోధన్, నిజామాబాద్ రెండింటికి మనం యాక్సెస్లో ఉన్నాము. మిడ్ మిల్స్, వాట్ ఎవర్ మిడ్ మిల్స్ మేడం? మిడ్ మిల్స్ మీరే అంటే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారా అంటే గవర్నమెంట్ ద్వారా, లేకపోతే కాంట్రాక్ట్ బేసిక్ ఏమన్నా ఇచ్చి వాళ్ళతో చేయిస్తున్నారు? సార్, మిడ్ డే మీల్స్ అని అనము, ఇది హాస్టల్స్ అంటామన్నమాట. ఇక్కడ రెసిడెన్షియల్లో మనకి ఎర్లీ మార్నింగ్ మిల్క్, స్నాక్స్ దగ్గర నుంచి నైట్ సప్పర్ అయిన తర్వాత స్పెషల్ స్నాక్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జామ్స్ వరకు కూడా అన్నీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ వార్డెన్ అండ్ డెప్యూటీ వార్డెన్. దీనికి సరుకులు ఇవ్వడానికి ఒక కాంట్రాక్టర్ ఉంటారు, వండడానికి ఒక కాంట్రాక్టర్ ఉంటారు, మిల్క్ ఒకరు ఉంటారు, మీట్ ఒకరు ఉంటారు, వెజిటేబుల్స్ ఒకరు ఉంటారు, ఫ్రూట్స్ ఒకరు ఉంటారు అనమాట. జేసీ గారు మనకి టైం ఇచ్చి టెండర్స్ని కాల్ చేస్తారు. టెండర్స్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు ఆ రోజు ఫైనల్ అవుతారు. సో ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాసెస్. మన హెడ్ ఆఫీస్ నుంచి ఎవరికి ఎంత ఇవ్వాలి, స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి అన్న పెర్ క్యాపిటల్ డిసైడ్ అయ్యి ఉంటుంది. దాని ప్రకారం మన సూపర్విజన్లో ఈ టెండరర్స్ మనకి హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. సో కుక్ చేసే వాళ్ళు కూడా కాంట్రాక్టర్స్ ఉంటారు, వీటన్ని ప్రొవిజన్స్ ఇచ్చే వాళ్ళు కూడా మనకు కాంట్రాక్టర్స్ ఉంటారు అనమాట. మీ అబ్జర్వేషన్ అది నడుస్తూ ఉంటుందా మేడం? ఇట్స్ ఎ కమిటీ సార్. ఏదైనా కూడా రెసిడెన్షియల్ ప్యాటర్న్లో ఒక కమిటీ, ఒక ఫుడ్ కమిటీ మెంబర్స్ అని ఉంటారు. అందులో పేరెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ప్రిన్సిపల్ అంటే వార్డెన్ అండ్ డిప్యూటీ వార్డెన్, వన్ ఆఫ్ ద టీచర్ ఆన్ రొటేషన్ బేసిస్ విల్ బీ ద మెయిన్ ఇన్ఛార్జెస్ అనమాట. డార్మెటరీ కొరకు సపరేట్ రూమ్లు ఏమైనా ఉన్నాయా మేడం? ఎస్ సార్, ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ మనకి ఒక చాలా మంచి కన్స్ట్రక్షన్ జరిగింది. మన సెక్రటరీ గారు శ్రీ రమణ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో, మన డిప్యూటీ సెక్రటరీ గారు, ఇంజనీర్ గారు, మన డిస్ట్రిక్ట్ కన్వీనర్ తారాసింగ్ సార్ గారు వాళ్ళ ఏబుల్ గైడెన్స్లో, మన ఒక శర్మ సార్ ఉన్నారు, మల్లాది వెంకట శర్మ సార్ గారు, గౌరవనీయులు పెద్దలు,
వాళ్ళు మన స్కూల్ దగ్గరికి వచ్చారు, రిజల్ట్స్ బాగా ఉన్నాయని చెప్పి ఈ స్కూల్ గురించి తెలుసుకునే ప్రాసెస్లో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారి పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి మన రెసిడెన్షియల్ స్కూల్కి సపోర్ట్ చేశారు. ఇంకా చాలామంది పెద్దలు శర్మ సార్కి తెలిసిన వాళ్ళు కూడా ముందుకొచ్చారు. శర్మ సార్ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, తన ప్రత్యేకమైన మార్క్ అన్నది భగవంతుడికి ఎలా సేవ చేస్తారో సాయిబాబా గుడిలో, ఇక్కడ కూడా అదే ప్రేమతో పిల్లల కోసం ఒక 4000 ఎస్ఎఫ్టీ ఏరియాలో సద్గురు బ్లాక్ అన్న ఒకటి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. అది మీరు చూస్తే అంటే ఒక తాజ్‌మహల్‌ని ఎలా ప్రేమకి చిహ్నంగా కట్టారో, ఆయన పిల్లల మీద ప్రేమకి చిహ్నంగా అలా కట్టారు. దానికి మన గౌరవ సెక్రటరీ గారు కూడా 10 lakhs వరకు సొసైటీ నుంచి, పేరెంట్స్ తరపు నుంచి అట్లా మనం ఇచ్చాము. సో అందరి సమిష్టి కృషి వల్ల, శర్మ సార్ గారి బ్లెస్సింగ్స్ వల్ల వాళ్ళకి మంచి డార్మెటరీ ఉంది సార్. చాలా కంఫర్టబుల్ డార్మెటరీ ఉంది. ఈ రెసిడెన్షియల్ పాఠశాల కానీ కాలేజ్ కానీ ప్రత్యేకమైన శ్రద్ధ మీరు తీసుకుంటూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ అందరితో అంటే కొంచెం ఫండింగ్ అలా అట్లాంటిది కలెక్ట్ చేసుకుంటూ ఈ ఇందాక మీరు చెప్పింది కానీ ఇంకా బయట చాలా సోర్సెస్ కూడా పిల్లలకు ఏవేవైతే అవైలబిలిటీ ఉండాలనో అవన్నీ కూడా మీరే దగ్గరుండి కట్టిస్తున్నారు అని చెప్పి మీకు మంచి పేరు ఉంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఫస్ట్ ఒక చిన్న కరెక్షన్ సార్. నేను దగ్గరుండి కట్టిస్తున్నాను ఒకటే, కానీ ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రిసోర్సెస్ ఏంటి అంటే సపోర్ట్. ఫస్ట్ మా హెడ్ హానరబుల్ సెక్రటరీ గారు ట్రైస్ శ్రీరమణ కుమార్ సార్ ఎవరైతే ఉన్నారో, చాలా చాలా మంచి హార్ట్, అంటే ఒక అధికారిగా కాకుండా ఒక తండ్రిగా ఫీల్ అవుతారు స్టాఫ్ మెంబర్స్ పట్ల కానీ, పిల్లల పట్ల కానీ. అంటే సార్ ఇంతకుముందు నిజామాబాద్ డిస్టిక్కి డిఈఓ గారుగా ఉన్నారు. అలా డిఈఓ స్థాయి నుంచి సార్ రావడం కూడా మనకు ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే అనునిత్యం డిఫరెంట్ స్కూల్స్ని చూడడం, ఇప్పుడు జిల్లా పరిషత్ స్కూల్స్ని చూడడం, మోడల్ స్కూల్స్ని చూడడం, కేజీబీవీస్ని చూడడం, అట్లా మన రెసిడెన్షియల్ సొసైటీకి ఉన్న చరిష్మా ఏంటి సార్కి తెలవడం, ఇదంతా మనకి ప్లస్ పాయింట్ అనమాట. సార్ చాలా బాగా గైడ్ చేస్తారు. ఎలా గైడ్ చేస్తారు అంటే, పిల్లలకి ఏదో మనం ఇక్కడ వాళ్ళు నేర్పిస్తున్నాం, ఏదో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్లాస్ చెప్తున్నామని కాకుండా వాళ్ళ జీవితాన్ని ఇక్కడ మనం షేప్ చేస్తున్నాము అన్నది గుర్తుపెట్టుకోవాలా. పిల్లల్ని వదిలి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు అంటే ఎట్లాంటి వాళ్ళకైనా సరే, ఎంత రిచ్ వాళ్ళకైనా, ఎంత పూర్ వాళ్ళకైనా సరే, గుడిసెలో ఉన్న వాళ్ళకైనా సరే, వాళ్ళకి వాళ్ళ పిల్లలంటే క్వీన్స్ లాగా ఉంటారు, యువరాణుల్లాగా ఉంటారు, వాళ్ళే సర్వస్వం అనుకొని బ్రతుకుతారు. అట్లాంటి ప్రేమను కూడా చాలా టెండర్ ఏజ్లో, ఒక 5th క్లాస్ నుంచి ఇంటర్ వరకు, అంటే ఎవ్రీ లైఫ్ టైంలో అది చాలా క్రూషియల్ పీరియడ్. ఒక వ్యక్తి మంచిగా అవ్వడానికి కానీ బ్యాడ్గా అవ్వడానికి చాలా నిర్దేశితమైన ఏజ్ అనమాట. అది మన దగ్గర పెడుతున్నారు అంటే మనం చాలా హానర్. దాన్ని సమాజంలో మనం పోగొట్టుకోకూడదు. మీ కూతురు అయితే మీరు ఎలా వర్క్ చేస్తారు, మీ కొడుకు అయితే ఎలా వర్క్ చేస్తారు, అట్లా వర్క్ చేయాలని చేస్తారు. సార్ కూడా అట్లనే వర్క్ చేస్తారు. ఆయన హెడ్ ఆఫీస్లో ఉండడం తక్కువ ఉంటుంది సార్, ఎక్కువ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం అయిందని మనం 12 o'clockకి కాల్ చేస్తే కూడా ఇమీడియట్ అరేంజ్మెంట్స్ చేస్తారు. ఇంతకుముందు ఒక అమ్మాయికి ఆస్తమా ప్రాబ్లం వచ్చిందన్నారు కదా, అప్పుడున్న కలెక్టర్ గారు నారాయణ రెడ్డి సార్తో మాట్లాడారు. అది చాలా టఫ్ టైం అయింది. కరోనా పోస్ట్ తర్వాత మనం కాలేజ్ తెరిచాము, బెడ్ అరేంజ్ చేయించారు. అసలు వీవీఐపీస్కి బయట ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో, ఒక చిన్న వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయికి అది చేసి సార్ పేరెంట్స్ అందరి దృష్టిలో కూడా మా ఇంట్లో ఉంటే కన్నా పిల్లలు ఇక్కడుంటేనే సేఫ్ అనే మార్కుని తేయగలిగారు అనమాట. అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఎప్పుడైతే మన అధికారుల దగ్గర నుంచి ఉంటుందో మన ఇన్ జనరల్ స్ట్రాంగ్ అవుతాము. అలా సార్ తర్వాత మా హెడ్ ఆఫీస్ మెంబర్స్ అందరూ, మా డిస్టిక్లో మా తారాసింగ్ సార్ గారు, మెయిన్ మా స్టాఫ్, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ హియర్. అందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా వర్క్ చేస్తాం. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే మిగతా వాళ్ళందరూ జాయిన్ అవ్వడం, ఎవరికైనా ఏదైనా మంచి వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం ఐడియాస్ ఉన్నాయో షేర్ చేసుకోవడం. మా అందరికీ స్ట్రెంగ్త్ ఏంటి, కామన్గా స్ట్రెంగ్త్ ఏంటి అంటే యూనిటీ అనమాట. మా స్టాఫ్ అందరూ కూడా ఒక్క మాట పైన ఉండడం, పిల్లల కోసం ఇది చేద్దాము అనుకున్నప్పుడు వాళ్ళ పనులు ఏమున్నా కూడా ప్రియారిటీగా దానికి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి పేరెంట్స్ అండి. ఈ పేరెంట్స్ సపోర్ట్ ఇంతగా లేకపోతే అసలు ఇది ఇంత డెవలప్మెంట్ అనేది సాధ్యమయ్యేది కాదు. మా స్టూడెంట్స్ అయితే మేము ఈ స్కూల్ మారము అంటారు. మధ్యలో పేరెంట్స్ ఎప్పుడైనా మేము మిస్ అవుతున్నాం మిమ్మల్ని, ఇంట్లో వచ్చేసేయండి ఇంకా హాస్టల్ వద్దు అంటే గొడవబడి వస్తారు. నిన్న కూడా కొంతమంది పేరెంట్స్ అట్లా చెప్పారు. 10th అయిపోయిన వాళ్ళు చాలామంది మళ్ళీ కాలేజ్లో జాయిన్ అవుతారు, ఇదే కాలేజ్లో. లోకల్ గ్రామ పంచాయతీ మెంబర్స్ కానీ, గౌరవ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కలెక్టర్ గారు కానీ, ఇంత మంచి మన సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ టేక్స్ ఏ గుడ్ టర్న్స్.
డోనార్స్ ఎన్జిఓస్ మనం ఎవరైనా అయినప్పుడు ఇప్పుడు మన శర్మ సార్ గారు సద్గురు ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఇవ్వడం కానీ, బాలచంద్ర సార్ గారు అభయ ఫౌండేషన్, అంత పెద్ద గొప్ప వ్యక్తి అసలు మన స్కూల్కి రావడం అంటే నాకు అదొక బ్లెస్సింగ్, స్పెషల్ డివైన్ బ్లెస్సింగ్ అనిపిస్తుంది. ఇలా చాలామంది ఐ లవ్ మై విలేజ్ ఫౌండేషన్, ఆ సార్ ఎక్కడో ఫారినర్ అనమాట, నాగేంద్ర సార్ గారు, ఆయన సార్ మేము ఇలా వర్క్ చేస్తున్నాము, మీ సపోర్ట్ అవసరము అంటే యూఎస్ నుంచి ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ జరపడము, ఇదంతా వల్లనే మనం జరిగింది సార్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. ఇట్స్ అ టీమ్ వర్క్. చూసాం కదా మేడం ఏం చెప్తా ఉన్నారు అని అంటే, మీకు మంచి పేరు ఉంది. మీరు అంటే మేడం వాస్తవంగా మేము ఇందాక తెలుసుకున్నప్పుడు, మా టీం ఇందాక తెలుసుకున్నప్పుడు మేడం గురించి చాలా గొప్పగా చెప్పారు. మేడమే దగ్గరుండి ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ మేడం ఇప్పుడు ఏమేమి చెప్పిందో అదంతా మేడమే దగ్గరుండి చూసుకుంటారు అని చెప్పారు. మేడంని అడుగుతానేమో మేడం సార్ గురించి చెప్తా ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు. అందులో తెలిసిపోతుంది మేడం గొప్పతనం ఏంటి అన్నది. సంతోషం మేడం. ఇంకోటి వచ్చి ఇప్పుడు ఈ టైంలో అంటే ఎండాకాలము, వర్షాకాలము, చలికాలంలో, ఈ సీజన్లో ఏ సీజన్లోనైనా పిల్లలకి ఫస్ట్ వచ్చి ఎఫెక్ట్ పడేది వాటర్. ఫస్ట్ వాటర్ని మనము క్యూరిఫై చేసుకుంటే పిల్లలకి ఎట్లాంటి అంటే వ్యాధులు అట్లాంటివి రాకుండా ఉంటుంది. వాటర్ ఎట్లా, డ్రింకింగ్ వాటర్ ఎట్లా, సోర్సెస్ ఎట్లా? సార్ మనకి అంటే ఏదైనా సీజన్ వచ్చే ముందు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్నది ప్రాంప్ట్గా మన సెక్రటరీ సార్ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. ప్రిన్సిపల్స్ అందరినీ హెడ్ ఆఫీస్కి పిలిచి కాన్ఫరెన్స్ చేస్తారు. అంటే మన స్కూల్లో ఏం జరగలేదు కాబట్టి మనం నిశ్చింతగా ఉండొద్దు. మన స్కూల్లోనే కాదు, పేపర్లో ఏ వార్త వచ్చినా, గురుకులానికి సంబంధించిందైనా సరే, ఏ స్కూల్కి సంబంధించిందైనా సరే, ఒక జరగరాని సంఘటన ఏదైనా జరిగితే అది మనందరికీ మేల్కొల్పు కావాలి, అలర్ట్గా ఉండాలి. అలాంటిది మన స్కూల్లో జరగకుండా ఉండడానికి మనం చర్యలు తీసుకోవాలి అని చెప్తారనమాట. మనకి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డిఏలో కూడా డిఫరెంట్ ట్రైనింగ్స్ జరుగుతాయి. మన డిస్టిక్ కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కూడా నామినేట్ అవుతారు, మా హెడ్ ఆఫీస్ నుంచి నామినేట్ అవుతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అని, లీడర్షిప్ క్వాలిటీస్ అని, అంటే ఇలాంటి అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ జరగకుండా ఉండడానికి మనం చాలా బాగా ట్రైన్ అవుతాం. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఏం జరగబోతాయి అన్నది ముందే మనకి గైడ్ చేస్తూ ఉంటారు. మనకు తెలియదని కాదు, అలర్ట్నెస్ అనమాట. ట్యాంక్స్ క్లీన్ చేయించడం కానీ, ఇంకా ఏదైనా శాంపిల్స్ తీసుకోవడం, ఫస్ట్ పిల్లలకి డ్రింక్ తాగే కన్నా ముందు ఒక ఇన్స్పెక్షన్ కమిటీ ఉంటుంది, మెడికల్ ఆఫీసర్ వాళ్ళు ఏమన్నా వాటర్ శాంపిల్స్ తీసుకొని ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో పెట్టి చెక్ చేస్తారు, ఇది డ్రింకింగ్కి అవైలబుల్ ఉందా లేదా అని. మన ఆర్ఓ ప్లాంట్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ అవుతూ ఉంటుంది. వాటర్ ట్యాంక్స్ క్లీన్ అవ్వడానికి మనం ప్రత్యేకంగా 2 మెంబర్స్ని బయట నుంచి హైర్ చేస్తాం. ప్రతి ట్యాంక్ లోపలికి దిగి బ్రషెస్ వేసి వాళ్ళు క్లీన్ చేస్తారు. ఇంటర్నల్ కమిటీ అదంతా ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటుంది. హెడ్ ఆఫీస్ కూడా గూగుల్ ఫామ్స్ పంపుతారు, ఈ మంత్లో వాటర్ ట్యాంక్ క్లీన్ అయిందా, లాస్ట్ మంత్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఏంటి, ఆ ఫొటోస్ పెట్టమని అడుగుతారు. లోపల నుంచి చేశారా, బయట నుంచి చేశారా, బిఫోర్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్, ఆఫ్టర్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అని. నెక్స్ట్ ఎక్కడ వంటకి ప్రిజర్వ్ అయిన వాటర్స్ వాడడానికి వీల్లేదు. మేము బోర్ ఆన్ చేస్తాము, పైప్లోంచి వాటర్ వస్తూ ఉంటే దాంతోనే వాళ్ళు కుక్ చేస్తారు. ఎక్కడ స్టోర్డ్ వాటర్ మేము వంటకి వాడము. ఇది సార్. ఆర్ఓ కూడా మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా మేడం. ఆర్ఓ ఎట్లా ఫిల్టర్స్ ఎప్పుడెప్పుడు మారుస్తూ ఉంటారు? అంటే దానికోసం ఒక టెక్నీషియన్ ఉన్నారా, లేకపోతే మీరే చూసుకుంటారా? టెక్నీషియన్ ఉన్నారు సార్. దానికి మనకి బయట నుంచి టెక్నీషియన్ వస్తారు. ఎవ్రీ 1 మంత్కి ఒకసారి మనం క్యాండిల్స్ అన్నీ మారుస్తాము. ఒక్కొక్కసారి మధ్యలో కూడా మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఫ్రీక్వెంట్గా అయితే ఎవ్రీ మంత్ మారుస్తాం మనము. మధ్యలో వచ్చిన కేసెస్ కూడా వచ్చాయి ఒక 1-2 టైమ్స్. అంటే మాకు ఇబ్బంది అనిపించింది, వాటర్ మార్నింగ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు ఈవినింగ్ కల్లా మేము మార్చేస్తాం. అంటే 1 మంత్ అన్నారు కదా, 1 మంత్ కాలేదు కదా, వెయిట్ చేద్దామన్న రిస్క్ నేను తీసుకోను. ఇట్స్ జస్ట్ హార్డ్లీ కాస్ట్ 1000 రూపీస్. అన్నెసెసరీగా గవర్నమెంట్ డబ్బుల్ని మేము వాడము, కానీ అది స్టూడెంట్స్ లైఫ్కి కాస్ట్ అవుతుంది, వాళ్ళ హెల్త్కి కాస్ట్ అవుతుంది అంటే వీ డోంట్ టేక్ అవర్ స్టెప్ బ్యాక్ అనమాట. వెంటనే మేము దాన్ని రిపేర్స్కి వెళ్ళడము, టెక్నీషియన్ ఫోన్ కాల్లోనే అవైలబుల్ ఉంటారు, మనకి కాల్ చేయగానే వస్తారు. పేరెంట్స్కి కూడా మేము ఇది అర్థం చేయిస్తాము, ఇలా ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మీరందరూ కూడా రెస్పాండ్ కావాలి అని. సో మాకేం పెద్ద ప్రాబ్లం లేదు సార్. మన దగ్గర 2 ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఒక చిన్న ఇట్లా మీటింగ్ లాగా జరిగింది, పేరెంట్స్ అందరు వచ్చారు. ఆ రోజే మనకి ఏటీఎస్ శ్రీనివాస్ సార్ కూడా వచ్చారు. కొంచెం ఆర్ఓ ప్లాంట్ ఏదో డిఫరెంట్ ఉంది అని ఒక పేరెంట్ అన్నారు అంతే. అవును సార్, ఒకటి రిపేర్ ఉంది, మనకి స్టాండ్ బై ఇంకొకటి ఉంది, అది నడుస్తుంది. దాని తర్వాత
ఇది అవుతుంది. అట్లా ఒక దానికి ప్రాబ్లమ్ జరిగితేనే ఇంకొకటి ఉండడానికి మన దగ్గర 2 ఉన్నాయి అని నేను ఆన్సర్ ఇచ్చాననమాట. ఒకటి జరిగింది, మనం ఇంకొకటి అంటే త్రూ పిల్లల ద్వారా ఈ ఆర్ఓ ప్లాంట్ నుంచి ఆర్ఓ ప్లాంట్ షిఫ్ట్ చేయడానికి ఒక 1-2 అవర్స్ గ్యాప్ పట్టింది. సో పిల్లలు వాటర్ బ్రేక్ వస్తే జస్ట్ కొద్దిసేపు వెయిట్ చేయండి నాన్న, అయిపోతుంది. టెక్నీషియన్ వచ్చారు, చేస్తున్నారు. ఫస్ట్ వచ్చిన కొంచెం వాటర్ మనం బయటికి పంపిద్దామని జస్ట్ ఇట్లా చెప్పగానే సార్ వచ్చారు. అప్పుడే టెక్నీషియన్ని పిలిపించారు. దాని లోపల ఏం ప్రాబ్లం ఉంది ఐడెంటిఫై చేసి వితిన్ 1 డేలో దాన్ని మొత్తం కొత్తగా చేసేసారనమాట. అంటే ఇంకొక 10 ఇయర్స్ వస్తుంది. నియర్లీ 25,000-30,000 అప్పుడు ఖర్చు అయ్యాయి. సార్ దగ్గరుండి చేయించారు ఆ రోజు. అట్లా అనమాట. అంటే ఎవ్వరు మన స్కూల్కి వచ్చినా కూడా ఏదైనా ఇట్లా ప్రాబ్లం ఉంది అని నేను చెప్పవసరం లేదు. వాళ్ళ దృష్టికి వెళ్తే అంటే ఆ నవీపేట్ పేరెంట్స్ తీసుకెళ్ళినట్టున్నారు సార్ దృష్టికి. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావన వచ్చింది. పిల్లలు బాగా పెర్ఫామ్ చేస్తే సార్ గోల్డ్ రింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా అనమాట. అంటే వెంటనే సాల్వ్ అయిపోతాయి. ఇక్కడ ఏది ప్రాబ్లం అని ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనం ఐడెంటిఫై చేయాలి. ఈ ప్రాబ్లం ఉంది అని మనం జాగ్రత్త పడాలి అంతే. అది ఎంతసేపు అవ్వదు ఇక్కడ సాల్వ్ అవ్వడం. ఈ దాతలు ఉన్నారు కదా మేడం, దాతల దగ్గరికి అంటే మీరే ఈ సమస్య ఉంది, దీనికి ఇంత ఖర్చు అవుద్ది అని చెప్పి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా, లేకపోతే వాళ్ళే వచ్చి తెలుసుకొని ఫండింగ్ చేస్తున్నారా మేడం? ఎట్లా జరుగుతూ ఉంది? కాకపోతే డెవలప్మెంట్ మటుకు చాలా ఉంది. ఎట్లా జరుగుతుంది, ఎట్లా సాధ్యమవుతుంది? ఇది బోత్ సార్. అంటే ఇది సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయి కదా కంపెనీస్కి, వాళ్ళందరూ అంటే ఆబ్లైజ్ అయ్యి ఉంటారు, ఇవ్వాలనే ఉంటారు. వై పర్టికులర్లీ అవర్ స్కూల్ అన్నది మనం చెప్పగలగాలన్నమాట. చాలా పెద్ద పెద్ద సంస్థలు, పారిశ్రామికవేత్తలు చాలా ప్యాషన్గా ఉంటారు సొసైటీలో సేవ చేయడానికి, ఎస్పెషల్లీ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి చేయడానికి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఎక్కడ ఫండ్స్ మిస్యూజ్ కావో, ఎక్కడ పెడితే చాలా రైట్ పీపుల్కి అది రీచ్ అవుతుంది, టాలెంటెడ్ పీపుల్కి రీచ్ అవుతుందో మనం చెప్పగలగాలి. సో మనకి ఎన్జిఓస్ ఉంటాయి, వాళ్ళు మెసేజెస్ ఇస్తుంటారు, అప్లికేషన్స్ ఇస్తూ ఉంటారు. మేము ఇలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గవర్నమెంట్ స్కూల్లో చేద్దాం అనుకుంటున్నాము, ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్ తీసుకొని మాకు కమ్యూనికేట్ చేసి బాధ్యతగా ఉండగలిగే వాళ్ళు ఉంటే వీఆర్ రెడీ టు ఎక్స్పెండ్ అని అట్లా ఇస్తారు. అలాగే మనం అభయ బాలచంద్ర సార్ గారిని కలిసాము. అలా మనం బాధ్యత తీసుకుని వర్క్ చేస్తే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని సమ్ క్రోర్స్ పెట్టడానికి కూడా రెడీ ఉన్నారు. ఆ ఛానల్ మనకు తెలియాలి, అంత నిబద్ధతగా మనం వర్క్ చేయాలి. కొన్ని లక్షలు మన దగ్గరికి వస్తున్నాయంటే ప్రతి రూపాయికి మనం జవాబుదారీ చెప్పగలిగేలా ఉండాలి అనమాట. ఏమో సార్ తెలీదు, అది ఎలా జరిగిందో, అలా అనుకుంటాను అన్న వేగ్ ఆన్సర్స్ ఇస్తే మనం నమ్మకాన్ని కోల్పోతాం అనమాట. కొంతమంది ఏంటి త్రూ పేరెంట్స్ తెలుసుకొని అడుగుతారు, అమ్మ మేము ఇలా బర్త్డేస్ ఉన్నాయి, మేము ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము, మీకు ఏం కావాలి అని. ఇప్పుడు మన శర్మ సార్ గారు మన ర్యాంక్స్ చూసి ఇక్కడ చదువుకునే పిల్లల డిసిప్లిన్ చూసి సత్కారం చేయడానికి మనల్ని పిలిచారు. ఇంకా ఏం అవసరం ఉంది అని సార్ అడిగినప్పుడు అలా మన స్కూల్ అవసరాలు వాళ్ళకి చెప్పాం. లక్కీలీ సార్ వాళ్ళ అబ్బాయి నిమ్మకూరు స్టూడెంట్, రెసిడెన్షియల్ స్టూడెంట్ అవ్వడం, వాళ్ళ పెద్ద అబ్బాయి సద్గురు గారి సేవలో ఉండడం, సో మా అందరి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి స్కూల్ గురించి ఉన్న గొప్పతనం వాళ్ళకి ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. సార్ గారి బ్రదర్ కూడా మన మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంతకుముందు ఇక్కడ రిటైర్ అయ్యారనమాట సార్. సో ఈ రెసిడెన్షియల్ గురించి వాళ్ళకి ఆల్రెడీ చాలా ఐడియా ఉంది ఏపీఆర్ఐ సొసైటీ ఉన్నప్పటి నుండి కూడా. అందుకు ఇంకా మన నిమ్మకూరు స్టూడెంట్స్ జాయిన్ అవ్వడము, సద్గురు శ్రీ సాయిబాబా గారి గురుబంధువులు తోడవడము అలా జరిగిందనమాట. సో ఇట్స్ ఎ స్మాల్ స్టెప్ ఇన్ ద బిగినింగ్ సార్. లేటర్ అది చాలా పెద్దదవుతుంది అందరి సహకారంతో. పేరెంట్స్ వల్లనే ఇది చాలా బాగా సక్సెస్ జరిగింది సార్. గవర్నమెంట్ నుంచి పిల్లలకు ఏమేమి థింగ్స్ అందుతున్నాయి మేడం? సార్ థింగ్స్ అంటే ఇది మన టీఆర్ఈఐ సొసైటీ గవర్నమెంట్ అనమాట. దీనికి చాలా మంచి చరిత్ర ఉంది. ఇక్కడ బేసికల్లీ మనం జాయిన్ చేసేది మంచి ఎడ్యుకేషన్ కోసం. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి కోచింగ్ అయినా కూడా. నెక్స్ట్ ఫుడ్ ఫెసిలిటీ చాలా మన ఇంట్లో కూడా చేసుకోము అంత. ఎన్ఐఎన్ వారి గైడ్లైన్స్ ప్రకారం మా ఫుడ్ మెనూ ఫ్రేమ్ అయ్యి ఉంటుంది. చాలా మంచి డైట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ ఫ్రమ్ ది గవర్నమెంట్ యాజ్ ఫార్ యాజ్ ద డైలీ థింగ్స్ ఆర్ కన్సర్న్. అది కాకుండా యూనిఫామ్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, నోట్ బుక్స్ ఇస్తారు. గవర్నమెంట్ ఏదైనా స్పెషల్ స్టెప్స్ తీసుకొని, మెజర్స్ తీసుకొని బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, పీఈటీ డ్రెస్సెస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో డిపెండింగ్ అపాన్ ద గవర్నమెంట్ స్టెప్స్ వీ విల్ గెట్ ద మెజర్స్ వాట్ ఆర్ దట్ ఆర్ శాంక్షన్డ్ బై ద గవర్నమెంట్. హాస్టల్లో ఎలాంటి ఫెసిలిటీ పిల్లలకు అందిస్తాం సార్? హాస్టల్లో అంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్, సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, బిహేవియరల్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్.
ఫుడ్ కోసం అయితే దానికి ఒక కమిటీ ఉంటుంది. హెడ్ ఆఫీస్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. టెండర్స్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. జేసీ గారి ఆధ్వర్యంలో, మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవన్నీ జరుగుతాయి. సో ఎవ్రీడే ఫుడ్ అన్నది ఒక ఛాలెంజింగ్ విషయం. దాన్ని మేము బాధ్యతగా తీసుకుంటాము. అట్లా హాస్టల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ వాటర్ ఇంతకుముందు చెప్పినట్టు దానికోసం స్పెషల్ కేర్ తీసుకుంటాం, హెల్త్ ఇష్యూస్ రాకుండా. బిహేవియరల్ ప్రాబ్లం అంటే చాలామంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని తీసుకొస్తాము. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ని తీసుకుంటాము. ఒక అంశాన్ని ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆడపిల్లల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అంశాలని, హెల్త్ ఇష్యూస్, పరిశుభ్రత వంటి అంశాలను ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అయిన ఉమెన్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి గైడెన్స్ ఇవ్వడము. బిహేవియరల్ ప్రాబ్లం ఉన్నాయనుకోండి, దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని, సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసే వాళ్ళని, మంచి మంచి టీచర్స్ని, ప్రొఫెసర్స్ని, అలా ఏ వింగ్లో అయినా టాప్లో ఉన్న వాళ్ళని తీసుకురావడానికి చేస్తాము. అంటే వాళ్ళకి సమాజం నుంచి ఏం నేర్చుకోగలుగుతారు, సోషల్ లెర్నింగ్ ఎలా ఉంటుంది, మంచి పేరు ఏదైనా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళని బాలసభలో అప్రిషియేట్ చేయడం కానీ, ప్రతిదీ వాళ్ళకి బిహేవియర్లో కొంచెం మార్పు వచ్చేటట్టు, ఎక్కువ కొట్టడం కాకుండా, కార్పొరియల్ పనిష్మెంట్ కాకుండా, ఎప్పుడు పిచ్చి మాటలు తిట్టడం కాకుండా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. సో అట్లా బిహేవియరల్ గురించి ఉంటుంది. నెక్స్ట్ చదువుకోవడము అంటే రెమెడియల్ క్లాసెస్ జరుగుతాయి. దానికి పేరు రెమెడియల్ అని మేము పెట్టము. జనరల్గా హోంవర్క్స్ ఇచ్చి హోంవర్క్ చేయని పిల్లలు ఎవరైనా ఉంటారా, మిగతా మార్క్స్తో కంపేర్ చేస్తే మిగతా పిల్లలతో ఎవరైనా తక్కువ పడిన పిల్లలు ఉంటే వాళ్ళని ఒక దగ్గర సపరేట్గా కూర్చోబెట్టి, ఇంతకుముందు మీ టీంకి అంతా మేము చేశాం కదా, ఇప్పుడు మీరు కొద్దిసేపు ఈ వర్క్ చేయండి, ఇప్పుడు ఈ టీంతో మేము ఉంటాము అంటే, ఎక్కడ వీళ్ళు తక్కువ చేస్తున్నారు అన్న భావన రాకుండా, లేకపోతే పిల్లలతోనే పిల్లలకి చెప్పించడము, ట్యూటరింగ్ చేయించడము, టీచర్ ఓన్లీ సూపర్వైజ్ చేయడము, ఎలా పిల్లలు కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి, ఎలా అయితే ఆ పిల్లలు స్లో లెర్నింగ్ స్టేజ్ నుంచి కొంచెం మంచి లెర్నింగ్కి వస్తారు, కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇలా ఓవరాల్ డెవలప్మెంట్లో ఉంటుంది. డ్యాన్స్ క్లాసెస్ జరుగుతాయి, బయట నుంచి క్లాసికల్ డాన్సర్ వస్తారు, క్లాసెస్ చెప్తారు, మేడమ్స్ వస్తారు, డిఫరెంట్ ఆర్ట్, వర్లీ ఆర్ట్ అట్లాంటివి చేస్తాము. కిచెన్ గార్డెన్లో అంటే వాళ్ళు ఎప్పుడూ మంచి టైంలో, ఇప్పుడు 24 hours ఉన్నాయి మన హాస్టల్లో, వాళ్ళు 24 hours టైం పెడుతున్నారు అంటే దాన్ని ఎలా మనం సక్సెస్ఫుల్గా చేస్తాం, ఈచ్ 1 hourలో వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఈచ్ డేలో వాళ్ళు ఏం నేర్చుకుంటారు అని. అలాగే మనం ఇప్పుడు సైన్స్ ల్యాబ్ కడుతున్నాము, అయిపోయింది ఆల్రెడీ. దానికి అగస్త్య ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు. అసలు వాళ్ళ ఇన్నోవేటివ్ టీచింగ్స్ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు అట్లా జాయ్ఫుల్ లెర్నింగ్ ఉండడం అంటే, ఇది ఏంటి చదువంతా, మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి, 24 గంటలు చదువుతూ ఉండడం అన్నది కాకుండా, ఆ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళకి ఒక థ్రిల్ ఉంటుంది, యురేకా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఏదైనా టప్ అని సౌండ్ వస్తుంది, ఒకదాన్ని వేడి చేస్తే కలర్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని మనం అనుకుంటాం ఒకలాగా, కానీ అది వేరేలాగా జరుగుతుంది. దాని వెనకాల రీజన్స్ కనుక్కోవడానికి. సో వీ మస్ట్ థ్యాంక్ అగస్త్య ఫౌండేషన్ ఫర్ ఆల్ దర్ కోఆర్డినేషన్. కొన్ని లక్షల సామాను తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు డిజి క్షేత్ర అని, రోబోటిక్స్ అని, ఇంకా అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్సెస్ పెట్టడానికి కూడా వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు. సో దిస్ అకాడమిక్ ఇయర్ ఇంకా అడ్వాన్స్మెంట్లో ఉంటాము. నెక్స్ట్ లైబ్రరీ అంటే, మనం పదే పదే మాటలు చెప్తూ ఉంటే పిల్లలకి ఎస్పెషల్లీ 10th 9th ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇష్టం ఉండదు. మంచిగా బుక్స్ ప్రొవైడ్ చేస్తే దాన్ని చదువుకుంటే వచ్చే జ్ఞానము ఎంతోమందితో మాట్లాడిన దానికన్నా కూడా ఈక్వల్గా ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ బుక్ నచ్చుతుంది. సో మేము ఓయూలో ఉన్నప్పుడు కానీ, రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో ఉన్నప్పుడు, వనితా కాలేజ్లో ఉన్నప్పుడు అక్కడ ఉండే లైబ్రరీస్, మన సెల్ఫ్ రీడింగ్ అన్నది మా మీద చాలా ఇంపాక్ట్ చేసింది. అట్లాంటి ఎన్వైర్న్మెంట్ ఇక్కడ స్కూల్ నుంచే పిల్లలకు ఉండాలి అని మేము అభయ ఫౌండేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఒక పుస్తకం పిల్లల్లో ఎంత మార్పు తేయగలుగుతుందో అన్నది సార్ కూడా కంపాస్ పుస్తకాన్ని రాసి అర్థం చేసుకున్నారు. సో ఒక పెద్ద కంపెనీస్, ఒక 2-3 కంపెనీలతో మాట్లాడి లైబ్రరీని, ఇప్పుడు అభయ లైబ్రరీని మనం నిర్మించబోతున్నాము. అలా పిల్లల్లో అంటే చిన్న ఏజ్ నుంచి ఏంటి మనం కరెక్షన్స్ కావాలో ప్రతి స్టెప్ మనం జాగ్రత్తగా ఉంటున్నామన్నమాట. ఆన్ ద హోల్ మీరు ప్రాచీన కాలంలో చేసిన గురుకులం లాగే ఉంటుంది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ లెగడం, యోగా చేయడం, ఎక్సర్సైజెస్ చేయడం, సూర్య నమస్కారం చేయడం, స్ప్రౌట్స్ తీసుకోవడం, అన్ని వెజిటేబుల్స్ తినడం. ఇంట్లో కూడా తినరు పేరెంట్స్, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేడం మీ దగ్గర ఎన్ని కూరగాయలు తింటారు, ఇంట్లో వేస్తే వాళ్ళు పచ్చడి లేకపోతే పప్పుచారు పోసుకొని తింటారు అంతే అనడం. అన్ని వెజిటేబుల్స్ తినడం, అన్ని పనులు వాళ్ళకి స్వతహాగా చేసుకోవడం, కలిసిమెలిసి ఉండడం. ఒక్క అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వస్తే మిగతా వాళ్ళందరూ, క్లాస్మేట్స్ అందరూ సపోర్ట్ చేయడం. ఎవరైనా తప్పు చేస్తే కూడా మేము ఎంత అడిగినా కూడా ఇది ఎవరు మిస్టేక్ చేశారు అని చెప్పకుండా యూనిటీగా ఉండడం. సో వాళ్ళలో చాలా మంచి డిసిప్లైన్ వస్తుంది. మేమంతా ఒక్కటి అన్న భావన చాలా బాగా నేర్చుకుంటారు. ఏ డిఫరెన్సెస్ లేకుండా 5th క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు 10th అయ్యేసరికి వాళ్ళు అసలు హాస్టల్ వదిలి వెళ్ళిపోతూ ఉంటే
మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత మంచి వ్యవస్థలో మేము ఉద్యోగం చేస్తున్నందుకు. ఇప్పుడు పిల్లలకి చదివే కాకుండా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, కో కరికులం యాక్టివిటీస్ ఏమన్నా చేస్తారా మేడం? డెఫినెట్లీ సార్. ఇంకా కూడా చేయాలనుకుంటున్నాం మేము. చదివే కాకుండా మేము ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఇంట్రడ్యూస్ చేసాము కాలేజ్ పిల్లలకి. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంది. ఎన్సీసీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని ఉండింది. దాంట్లో చిన్న అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ఇంకా నేను వర్క్ చేయాలి. విత్ ద సపోర్ట్ ఆఫ్ హెడ్ ఆఫీస్ డెఫినెట్లీ విల్ ఆల్సో ఇంట్రడ్యూస్ ఎన్సీసీ. ఒకేషనల్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ అయ్యాయి లాస్ట్ టైము. మన ఒకేషనల్ కోర్సెస్లో హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కోర్స్ ఒకటి ఉంది. అది కాకుండా అగ్రికల్చర్ తీసుకున్నాము. అంటే రైతు నిజానికి వ్యవసాయం మన దేశానికి వెన్నెముక. సో అట్లా ఉండాలి అన్నది చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద ఉండాలి. మన ఓన్ కిచెన్ గార్డెన్ అన్న మనం రైస్ చేసుకోగలగాలి. మందులు కెమికల్స్ లేకుండా మనం ఎలా వర్క్ చేయాలి. ఫ్యూచర్లో దాని ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఇప్పుడు వచ్చే చాలా హెల్త్ ఇష్యూస్కి మనకి ఆ పంట మీద అవగాహన లేకపోవడం అన్నది చాలా రీజన్ అన్నది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో వ్యవసాయం గురించి, అగ్రికల్చర్ గురించి మేము టిక్ మార్క్ చేసుకున్నాము మా కమిటీ ద్వారా. పిల్లలు లక్కీలీ మనకు ల్యాండ్ కూడా ఉంది. చాలామంది ఇది విలేజ్కి సంబంధించిన స్కూల్ కాబట్టి, ఈ ఏరియాలో ఉన్న స్కూల్ కాబట్టి పేరెంట్స్ అందరి సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇలాంటి వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా రన్నింగ్లో రోబోటిక్స్ ట్రైనింగ్ కూడా మేము చేయడానికి ఉన్నాం. ఇంతకుముందు నేను అన్నట్టు అగస్త్య ఫౌండేషన్ వాళ్ళతో మేము టైఅప్ అవుతున్నాము. సో వేరియస్ యాక్టివిటీస్ జరుగుతాయి ఇక్కడ. ఈ బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా పిల్లల్లో ఏమన్నా మార్పు వచ్చిందా మేడం? వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. కానీ దాన్ని మళ్ళీ యథావిధిగా యథాస్థానానికి తీసుకురావడానికి ఎట్లాంటి మూమెంట్ చేస్తారు? చాలా చేంజ్ అయితే వచ్చింది సార్. అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఎ నెగిటివ్ చేంజ్. అంటే అంతకుముందు టీచర్ల పట్ల ఉండే గౌరవం కానీ, లేకపోతే వాళ్ళు చదివే స్కిల్స్లో కానీ, పేరెంట్స్ పట్ల వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ కానీ అసలు చాలా ఇబ్బంది అయ్యింది స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత. ఇంకొకటి ఇమ్యూనిటీ పరంగా కూడా, హెల్త్ పరంగా కూడా కొన్నిసార్లు పిల్లలు డౌన్ అయినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి. కాకపోతే ఇందులో మన అదృష్టం ఏంటి అంటే మనకు హెడ్ ఆఫీస్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్, లోకల్ అందరి గ్రామ పంచాయతీ సపోర్ట్, లోకల్ ఎమ్మెల్యే గారు సపోర్ట్, అందరి సపోర్ట్, కలెక్టర్ గారి సపోర్ట్ రావడం వల్ల హెల్త్కి సంబంధించిన విషయాల్లో మనం జాగ్రత్తగా ఉన్నాం. వేరేస్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ని ఎన్కౌంటర్ చేయడానికి పేరెంట్స్ సపోర్ట్ చాలా హెల్ప్ అయింది. పిల్లలు ఏదైనా కంప్లైంట్ చేయగానే అసలు ఆ స్కూల్ గురించి మాకు బాగా తెలుసు, మీకు నెగిటివ్గా చెప్పకూడదు, మీకు ఏం ప్రాబ్లం వచ్చినా మీరు అక్కడ అడ్జస్ట్ కావాలి అని పిల్లలకి చెప్పడం. పిల్లల యాబ్సెన్స్లో వాళ్ళు మాతో మాట్లాడడం. అంటే మేడం వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఏమై ఉంటుంది రీజన్, మేము మిమ్మల్ని డౌట్ చేయట్లేదు, కానీ ఆమె అట్లా బాధపడుతుంది, మీరేమన్నా పిలుచుకొని మాట్లాడతారా, ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది అని పాప కంప్లైంట్ చేసింది, మీరేమన్నా చూడగలుగుతారా, అసలు ఇప్పటివరకు ఎప్పుడు పిల్లలు మాకు కంప్లైంట్ చేయలేదు, మాకు తెలియని విషయాలు కూడా మీ ద్వారా, హౌస్ టీచర్ ద్వారా మాకు తెలిసేవి అని అట్లా చెప్పేవారు అనమాట. కానీ అంటే 2 years 3 years వాళ్ళు అక్కడ ఉండడం వల్ల మాకు వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ గ్యాప్ లాంటిది క్రియేట్ అయింది. కానీ ఒక 1 month ఇక్కడ ఉండడం వల్ల ఇది ఒక స్కూల్లా ఉండదు సార్, ఒక విలేజ్ లాగా ఉంటుంది. ఇమాజిన్ 600 స్టూడెంట్స్ ఒకే దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది, పెళ్లి భోజనం లాగా ఉంటుంది. అలా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి మేమందరం ఒక దగ్గర కూర్చొని అంటే ఆ ఎన్వైర్న్మెంట్ మేము వడ్డించడం, వాళ్ళు సరిగ్గా తినకపోతే దానికి కాపలా మన గైడ్స్ మెంబర్స్, కూరలు పడేయకుండా, హెల్త్ ఏదైనా అయితే వెంటనే మేము పరిగెత్తి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం, పేరెంట్స్ వచ్చే కన్నా ముందు వాళ్ళకి ఏదైనా చదువు అర్థం కాకపోతే మేము తీసుకునే ప్రత్యేక శ్రద్ధ అంతా వాళ్ళని మార్చేస్తాయి. ఇక్కడ ఉండే కల్చరల్ ఎన్వైరన్మెంట్, పిల్లలతో వాళ్ళకు ఉండే సాన్నిహిత్యం ఒకరితో ఒకరి పట్ల. సో ఇప్పుడు లాస్ట్ బ్యాచ్ వరకు అదంతా నార్మల్ అయిపోయింది. సో ఒక 1.5 year మేము సఫర్ అయ్యాము. లేటర్ ఇట్ ఈస్ ఫైన్. ఈ 10th అయిపోగానే పిల్లలకి మళ్ళీ దీంట్లో అంటే కంటిన్యూషన్ ఉంటుందా, లేకపోతే వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందా మేడం? ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఇంటర్కి రావడానికి? 5th క్లాస్కి ఎట్లా అయితే ఎంట్రన్స్ ఉందో కాలేజ్కి కూడా TSRJC సెట్ ఉంటుంది సార్. మన TREI సొసైటీ తరఫున మన వైడ్ నోటిఫికేషన్ ఉంటుంది. మన సంస్థ సెక్రటరీ గారు శ్రీ రమణ కుమార్ సార్ గారు దాన్ని వైడ్ పబ్లిసిటీ ఇప్పించి అందరికీ తెలిసేలాగా పేపర్ న్యూస్ ఇప్పిస్తారు. మన డిస్ట్రిక్ట్ కన్వీనర్స్ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు. మేము ప్రిన్సిపల్స్ త్రూ పేరెంట్స్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటాము. అందరికీ తెలుస్తుంది, అది ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్కి అప్లై చేసుకొని అందులో సెలెక్షన్ ఉంటుంది. మెరిట్ లిస్ట్లో మనం సీట్స్ అలాట్ చేస్తాం. ఇంటర్మీడియట్ ముగించుకొని బయటకు వెళ్తున్న విద్యార్థినులకు ప్లస్ ఇటు మీకు మళ్ళీ ఫ్రెషర్స్గా వచ్చే విద్యార్థినులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే సార్, విద్యార్థి దశ అన్నది చాలా కీలకమైంది. అందుకే మన వేదం టైంలో కూడా పెద్ద పెద్ద రాజులు కూడా వాళ్ళ పిల్లల్ని
అక్కడ గురుకులంలో వదిలిపెట్టారు. అంటే విద్యకు అంత ఆవశ్యకత ఉంది ఒకరి టైంలో. కొన్ని దేశాలు విద్య కావాలి అని పోరాటం చేస్తున్నాయి. పిల్లలు చదువుకోలేకపోతున్నారు, కష్టపడుతున్నారు. మన దగ్గర ఆ అదృష్టం ఉంది. ఎంతో హ్యాపీగా చదువుకోవచ్చు. పేరెంట్స్‌కి కూడా ఇప్పుడు చాలామందికి వాళ్ళ పిల్లల్ని చదివించాలి అన్న తపన ఉంది. అదొక్కటి వాళ్ళు అర్థం చేసుకొని కరెక్ట్ టైంలో దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత అయ్యో ఇంత మంచి స్కూల్లో మేము ఉన్నాము, ఇంకా బాగా చదవాల్సింది అని బాధపడతారు. వాళ్ళు ఏడుస్తారు. వెళ్ళేటప్పుడు చాలా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇలా మిస్టేక్ చేశాము, మీరు టైంకి ఎర్లీ మార్నింగ్ స్టడీస్కి లేపితే మేము ఇలా ఎస్కేప్ అయ్యాము, మిస్టేక్ చేశాము అని. తర్వాత రిగ్రెట్ అవుతే దానివల్ల యూజ్ ఉండదు. సో కరెక్ట్ టైంలో టీచర్స్, పేరెంట్స్ చెప్పిన దాన్ని శ్రద్ధగా చదువుకొని లైఫ్లో మీరు ఏది సాధించాలి అనుకున్నారో అది సాధిస్తూ ఉంటే ఇంకా చాలా బ్లెస్సింగ్స్ మీకు యాడ్ అవుతాయి. సో కరెక్ట్ టైంలో చదువుకి మంచి వాల్యూ ఇవ్వండి. వేరే అనవసరమైన విషయాల్లో ధ్యాస పెట్టకండి. ఒక టార్గెట్ని, ఒక గోల్ని, ఒక రోల్ మోడల్ని పెట్టుకొని మనం ఎప్పుడైతే లైఫ్ని లీడ్ చేస్తామో విద్యార్థి దశలో డెఫినెట్గా సక్సెస్ అవుతాం. భారతదేశానికి ఒక రోల్ మోడల్గా తప్పకుండా మనం నిలబడతాం. చివరిగా మేడం, విద్యార్థినులకు అటు వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే తల్లిదండ్రులు ఈ పాఠశాలలో వేసిన తర్వాత మా పిల్లలు అక్కడ ఉన్నారు అని కాదు, ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు మా పిల్లలు కూడా అవుతారు. అంటే పేరెంట్స్, టీచర్స్ వేరు కాదు, మనమంతా సేమ్. అక్కడ పేరెంట్స్ గోల్, ఇక్కడ మా గోల్ ఒకటే. ఏంటి? మనందరి విశ్వ ప్రయత్నం విద్యార్థి జగతి చైతన్యం కోసం. సో మనమంతా ఒక్కటే. ఏదైనా చేసి పిల్లవాడిని మంచిగా చేయాలి, తెలియని విషయాలు తెలపాలి. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యి, మాకేదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని అప్రోచ్ కాగలిగే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకొని మేమిద్దరం ఒక్కటే అన్న మెసేజ్ స్టూడెంట్ దగ్గర ఉంటే డెఫినెట్లీ వాళ్ళు క్రమశిక్షణలో ఉంటారు. మేము తిట్టినప్పుడు పేరెంట్స్ని బ్లేమ్ చేయడము, పేరెంట్స్ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు టీచర్స్ వాళ్ళని బ్లేమ్ చేయడం, అలాంటివి కాకుండా మనం ఇద్దరం కలిసి పిల్లవాడిని మంచి మార్గం వైపు నడిపించేలాగా ఉండాలి అన్నది పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తానండి. పిల్లలకైతే మేము మా సొంత పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామో, ఎలా కాంక్షిస్తామో వీళ్ళని కూడా మేము అంతే ఉంటాము. ఎర్లీ మార్నింగ్ 7:30కి మాకు ఇక్కడ గురుకులం స్టార్ట్ అవుతుంది. సో నైట్ 9 వరకు మనకి స్టడీస్, హాలిడేస్, ఫెస్టివల్స్ కూడా మేము ఇక్కడే సెలబ్రేట్ చేస్తాం. సో మా ఇంటికి, మా స్కూల్కి డిఫరెన్స్ మాకు ఎక్కువ అనిపించదు. మా పిల్లలు ఎంత ఉంటున్నారో మా జీవితంలో టైం, అంతకన్నా ఎక్కువ టైం మేము ఇక్కడ ఈ పిల్లల దగ్గర పెడతాము. సో ఒక గుడిలో మేము ఎలా సేవ చేయాలి అనుకుంటామో భగవంతుడికి, మా ఉద్యోగాన్ని కూడా మేము అలాగే చేస్తాం. ఆ ప్రేమని, ఆ ఆప్యాయతని, మా క్రమశిక్షణ వెనకాల ఉండే మా ఫీలింగ్ని వాళ్ళు అర్థం చేసుకుంటే అందరం సక్సెస్ అవుతాం ఇక్కడ అని కోరుకుంటాను. అంతే. చూసాం కదా ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు అంటే, పిల్లలకి ఏదైతే తల్లిదండ్రులు, ఇటు టీచర్లు, మేము కలిసి పిల్లలకి ఏదైతే చెప్పాలో అది వాళ్ళ మైండ్ సెట్ని మార్చగలిగితే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుందని తీర్చిదిద్దగలుగుతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ అంటే ఒక మన జాబ్ చేసుకొని, అంటే పొద్దున టైంకి వచ్చి సాయంత్రం టైంకి వెళ్ళిపోయే ఈ గవర్నమెంట్ జాబర్లలో కానీ, ప్రైవేట్ జాబర్లలో కానీ ఒకటే ఉండిపోతుంది. అంటే అందరిలో కాదు, కొందరిలో ఒకటే ఉండిపోతుంది. ఏంది అని అంటే, మన పని ఏముందో అది చేసుకొని బయటికి వెళ్ళిపోదాము, మన పని అయిపోయింది కదా, మనం దేనికోసం టీచింగ్కి వచ్చినామా, టీచింగ్ చేసేసినామా, బయటికి వెళ్ళిపోయినామా అనంటే కాకుండా, ఇక్కడ డిఫరెంట్గా ఈ ఎడపల్లి గురుకుల స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ మేడం ఎవరైతే సుహాసిని రెడ్డి గారు ఉన్నారో, ఆమె అందరికీ అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న సదుపాయాలు ఇదివరకు అంటే సదుపాయాలు ఏ గురుకులంలో కూడా లేవు. కాకపోతే ఆమె సొంతగా ఆలోచించి ఎవరి దగ్గరికి ఎట్లా ఫండింగ్ చేసుకొని ఏది పిల్లలకు అవసరం, ఏది పిల్లలకు అవసరం లేదు అన్నది ఆమె ఆలోచించి, ఆమె అంటే స్కూల్లో టీచింగ్ మట్టుకే కాకుండా ఏది అయితే పిల్లలకు సదుపాయాలు కూడా సమకూర్చి పోవాలనే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఎందరినో మెప్పించి వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకొని స్కూల్ని చాలా డెవలప్మెంట్ చేసింది. వాళ్ళ మేడంకి మనం ఎంతో అంటే ఈ బోధన్ కావచ్చు, బోధన్ కాన్స్టిట్యున్సీ కూడా వస్తుంది, ఇది ఎడపల్లి కాన్స్టిట్యున్సీలో మధ్యలో వస్తుంది ఇది. అంటే వాళ్ళైనా, ఇటు మనమైనా, ఇటు మా చట్టం ఛానల్ అయినా మేడంకి ఎంతగానో రుణపడి ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాను. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.